మనం ఏదైతే అనుకున్నామో అది నిజం కాదని జానకి విషయంలో తెలిసిపోయినది. వసుధను తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినారు కానీ జానకిని కాదు. కాకపోతే మరి మా అమ్మ ఏమై ఉండాది? పగోళ్ళెవరూ ఆమె జోలికి పోకపోతే మా అమ్మ యాడుండాది? అత్తనే ఎడకన్నా పోయినాదేమో మరిది, ఎవరికి తెలుసు? అవునయ్యా, అత్త మనసు బాగోలేకపోతే అట్టనే పోతది. ఇప్పుడు కూడా అట్నే పోయినదేమో. అట్ట పోయినాక యాడిపోతుంది ఇన్ని రోజులు? ఎవర్రా ఫోను? నాయనమ్మ నాయనమ్మ ఫోన్ చేసినది. హలో అమ్మా, యాడుండావమ్మా? నాగిరెడ్డి, ఏందమ్మా యాడుండావు? ఏమైపోయావు? యాడికి పోయినావమ్మా? యాడికి పోతే ఏముండదులేరా. అట్ట మాట్లాడతావేందమ్మా? ఏమైనాది? ఇంకేం కావాలరా? నీకు తెలీదా ఏంది? ఏ విషయం చెప్తాన్నావమ్మా? దేని గురించి నువ్వు చెప్పేది? నీ తోడబుట్టిన సెల్లెల గురించేరా. నా కడుపున పుట్టిన నా బిడ్డ గురించి. అమ్మా! అవునరా, ఒక్కగానొక్క ఆడపిల్లరా. అది మన ఇంటికి మన వంశానికి. నా కళ్ళ ముందే నా కూతురి పసుపు కుంకాలు తీసేస్తాను, నా అల్లుణ్ణి చంపేస్తాను అంటే చూడలేక వచ్చేసినంట్రా. ఎక్కడున్నావమ్మా? ఎక్కడైతే ఏం లేరా. మీరెవరూ రావద్దు, నా గురించి ఎవరు ఎతకద్దు. అట్టా అంటవేందమ్మా? మీరు చేసే పనికి, ఇంటి ఆడబిడ్డకి మీరిచ్చే మర్యాదకి ఇట్నే అనాలరా. సరే, ఎప్పుడు వచ్చావా అదని చెప్పు. ఎప్పుడొచ్చేది నా చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. నా చేతిలోనా? అవును. వసుదని మీరందరూ సేరదీసేదాకా, మళ్ళీ నా కూతురు నా ఇంట్లో సంతోషంగా తిరిగేదాకా ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. అమ్మా, అది మాత్రం జరగదు. జరగాలరా. చెప్పినా ప్రాధేయపడినా మీరు వినిపించుకోరని, కనబడ్డ దేవుళ్ళ కల్లా మొక్కుకుందామని పోతా ఉండా. మీ మనసులు మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉంటాన్రా. అందుకే పుణ్యక్షేత్రాలు చూసుకుని వస్తా. ఎప్పుడైతే నీ సెల్లిని నా బిడ్డని ఇంట్లోకి రానిస్తారో అప్పుడే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతా. ఏందండి అత్త అట్లా మాట్లాడుతుంది? ఏమోనే, ఏమీ అర్థం కావట్లా. ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరును మారుతా ఉన్నారు. చేసేదేముండది? గుళ్ళు గోపురాలు తిరిగి వస్తానంటుందిగా. నా కూతుర్ని దిక్కులేందని చేసినావో ఇంటి ముందు చూడలేకపోతున్నానంటుందిగా. మనందరం దాన్ని ఇంట్లోకి పిలిచేదాకా ఆమె ఇంటికి రాని చెప్తున్నారు కదా. అది అయ్యే పనేనా? అత్త కోసమని ఆవిడ గారిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే రేపు మా వచ్చినాక అడిగితే ఎవరు సమాధానం చెప్పేది? సాలే వదినా, రాణిలే. ఆవిడ ఎన్ని రోజులు బయట ఉంటుందో అది చూద్దాం. ఉపాసన, ఆ జానకి వచ్చుండదంట, వేరే శివారెడ్డి ఇంట్లో ఉండదంట. ఇప్పుడే మీ నాయన మామ చెప్పుకుంటా ఉండారు. అయితే ఈ విషయం ఇప్పుడే బాబాకు చెప్పి బయటికి తీసుకొస్తాను. బాబా, బాబా, బయటికి రా బాబా. రాను, చెప్పాను కదా. నా జానకి కనబడేదాకా నేను బయట కాలు పెట్టను. ఎన్నిసార్లు చెప్పాలి? జానకి వచ్చిందని చెప్పనికనే వచ్చినాను బాబా. ఏంటి తమాషా చేస్తున్నావా? ఇప్పుడు నా మొహానికి అదొక్కటే తక్కువ. నిజమయ్యా స్వామి, అవతల జానకి వచ్చిందని 2 ఊర్లకి తెలిసిపోయినది, ఒక్క నీకు తప్ప.
నీ మాట నేను నమ్మను. అమ్మా నువ్వైనా చెప్పమ్మా, నువ్వు చెప్తే నమ్ముతాడమ్మా. ప్రతాప్, నా మాటైనా నమ్ముతావా? అత్తయ్య, అవునయ్యా, జానకి వచ్చుండదంట. నాకు ఇప్పుడే తెలిసినది. ఇందులో ఎటువంటి అబద్ధమూ లేదు. గుడ్ న్యూస్ చెప్పావు అత్తయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ న్యూస్ చెప్పేది నేనైతే థ్యాంక్ యూ చెప్పేది మా అమ్మకా? నువ్వు చెప్తే నేను నమ్మలేదు. అత్తయ్య చెప్పింది కాబట్టే నమ్మాను. అందుకే అత్తయ్యకే థ్యాంక్స్ చెప్తున్నాను. తిను నాయనా. ఇప్పటికైనా అర్థమైందా బావా, నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావని? ఉపాసన, ముందు నన్ను అన్నం తినివ్వు. అపార్థం సంగతి తర్వాత చూద్దాం. తిను బావా. నా కూతురు కనిపించింది, అలాగే నా భర్త కూడా కనిపిస్తే, ఆయనకి ఏ కీడు జరగలేదని తెలిస్తే నీ కొండకొచ్చి మొక్కు చెల్లిస్తాను స్వామి. అమ్మా, అమ్మా జాను, మెల్లిగా, ఎవరైనా చూస్తారమ్మా. ఇది చూస్తావు? వద్దమ్మా, నాకేమీ వద్దు. మీ నాన్నగారు కనిపించేంత వరకు, ఆయనకేమీ కాలేదు అని తెలిసేంతవరకు నేను ఇలాగే ఉంటాను. దయచేసి నన్ను బలవంత పెట్టకు తల్లి. అమ్మా, అయితే నీకొక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా విను. సీక్రెటా? అవును, నాన్న గురించి. మీ నాన్న గురించా? అంటే ఆయన గురించి నీకు తెలుసా? ఆయన ఎక్కడున్నారమ్మా? ఆయనకేం కాలేదు కదా? చెప్పమ్మా, చెప్పు. అమ్మా అమ్మా, ముందు నువ్వు కంగారు పడకు. నువ్వు అనుకుంటున్నట్టు నాగిరెడ్డి మామ మా నాన్నని ఏమీ చేయలేదు. నువ్వు భ్రమపడినట్టు నాన్న ప్రాణానికి ఏం హాని జరగలేదు. నాన్నొక చోట
జాగ్రత్తగా క్షేమంగా ఉన్నారు. అవునా? ఉమ్, నువ్వు నిజంగా చెప్తున్నావే? నువ్వు చెప్పేది నిజమే కదా? లేక ఈ అమ్మని బాధ నుంచి బయటపడేయడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావా? అలాంటిదేం లేదమ్మా. నేను చెప్పేది నిజంగా నిజం. మా అమ్మ మీద ఒట్టు. అమ్మా, నీకింకొక విషయం చెప్పనా? మీ అమ్మ కూడా మా నాన్న దగ్గరే ఉంది. మా అమ్మ? అవును. నేను మీ అమ్మమ్మనని, మీ అమ్మకి అమ్మనని తెలుసు కూడా ఏమీ తెలియని దానిలో ఎట్టా ఉండగలిగినావు? ఏం చెప్పమంటావమ్మమ్మా? నిండు ముత్తైదువు లాంటి నా కన్న తల్లికి తన పుట్టింట్లో దండ వేసి దీపం పెట్టి ప్రతి సంవత్సరం తర్పణం వదులుతున్నారని తెలిసి నా గొంతు మూగబోయింది. ఒక కన్న తండ్రి తన కూతుర్ని బద్ధ శత్రువుగా భావిస్తుంటే, ఆ ఇంట్లో అంతా ఆయన్నే సమర్థిస్తుంటే చూసి భయం వేసింది. ఏం చేయమంటావమ్మా? పగ, ప్రతీకారం, పరువు, ప్రతిష్ట కోసం అయిన వాళ్ళని చంపుకునే నేల మీద పుట్టి పెరిగినాను. ఇక్కడ మనుషులకి ప్రేమ అంటే అది మనుషుల్ని కలిపేది కాదు, మనసుల్ని కలచివేసేదని బలంగా నమ్మే జాతమ్మా ఇది. మీ అమ్మ నాయన మధ్య చిగురించిన ప్రేమ ఆ తండ్రి కూతుళ్ల మధ్య ప్రేమకి చితిగా మారినాదమ్మా. పర్వాలేదమ్మమ్మా, మనం మనుషులమే కదా. ఎలాంటి బలమైన వర్తమానమైనా చివరికి చరిత్రగానే మిగిలి కాలగర్భంలో కలిసిపోతుంది. తాతయ్యకి అమ్మ మీదున్న కోపం అలాగే కరిగిపోతుంది. ఈరోజు నువ్వు మారావు, రేపు తాతయ్య మనసు మారి అమ్మని దగ్గరికి తీసుకునే రోజు తప్పకుండా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, అదే జరుగుతుంది. మనందరం హ్యాపీగా ఉండొచ్చు. అమ్మా, నువ్వేంట్లో అడుగు పెట్టినాడే నువ్వు నా రక్తం అని చెప్పుంటే బావుండేది కదమ్మా. నా స్నేహితులతో నేనొచ్చినప్పుడు నాకు తెలీదమ్మమ్మా. అనుకోకుండానే ఈ ఊరొచ్చాను, అనుకోకుండానే మనింటికొచ్చాను. కాని వచ్చాక అక్కడ నిన్ను తాతయ్యని, అత్తయ్యని, మావయ్యని అలా అందర్నీ చూస్తూ మీతో గడుపుతూ ఉంటే నా గుండెకి అర్థమవుతుంది. నా మనసు నాకు ప్రతి క్షణం ఇది నీ ఇల్లే, వీళ్ళు నీవాళ్లే అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ త్వరగా గుర్తించలేకపోయాను. ఏ ఊటి పక్షులు ఆ గూటికే చేరతాయి. నదులలో నీరు ఎన్ని మెలికలు తిరిగి ప్రవహించినా చివరికి సముద్రంలోనే చేరతాయన్నట్టు నువ్విన్ని దినాలు ఎక్కడ పెరిగినా చివరికి మా దగ్గరికే వచ్చి చేరినావు. నిన్ను చూడగానే నాకనిపించినాదమ్మా, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన మీ అమ్మ నోటి నుంచి ఊడిపడినట్టే అనిపించినాది. కాని అదంతా నా భ్రమ అనుకున్నాను. సరే అమ్మమ్మ, మనింటికి వెళ్దాం పద. ఇప్పుడొద్దమ్మా, అక్కడంతా నేను పుణ్యక్షేత్రాలకి వెళ్ళినాను అనుకుంటున్నారు. కాని మీ నాయన నా దగ్గర క్షేమంగా ఉన్నారని ఆడున్నోళ్ళెవ్వరికీ తెలీదు. వసుధ ఆడ మీ నాయన కోసం పోరాటం చేస్తా ఉండాది. ముందు నువ్వెళ్ళి మీ నాయన క్షేమంగా ఉండాడని మీ అమ్మకి చెప్పు. ఆ తర్వాత మీ మావయ్యని, మీ తాతయ్యని
అక్కడి వాళ్ళని మార్చే పనిలో మీరిద్దరూ ఉండండి. నేను వీలు చూసుకుని ఎప్పుడు రావాలో అప్పుడొస్తాను. అలాగే అమ్మమ్మ. ఇంకేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఈ నిరాహార దీక్షతో పనిలేదు. ఈ జ్యూస్ తాగు. తాగుతంత్ర. ముందు మీ నాన్న ఎక్కడున్నారో ఆ ప్లేస్ ఎక్కడో నాకు చెప్పమ్మా. చెప్తాను కాని ముందు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. చేస్తానమ్మా, చెప్పు ఏం చెయ్యాలి? చెప్తాను కాని నువ్వు ఫస్ట్ తాగమ్మా. తాగు. చెప్పమ్మా, మీ నాన్నగారు ఎక్కడున్నారో చెప్పు. నేనిప్పుడే అక్కడికి వెళ్ళిపోతాను. షష్. ఇది నీ పుట్టినిల్లమ్మా, నీ ఇల్లు. ఇన్నేళ్లు దూరమైన ఈ ఇంటికి మళ్ళీ ఇలా వచ్చాం. కాని ఇలాగే వెళ్ళిపోతే ఏం లాభం చెప్పు? నిన్ను కాదన్నవాళ్ళు, నిన్ను రావద్దు అన్నవాళ్ళు, నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు అన్నవాళ్ళు నిన్ను మనసారా ఈ ఇంట్లోకి స్వాగతం పలకాలి. వాళ్ల మనసులోకి మళ్ళీ నిన్ను ఆహ్వానించాలి. అప్పటి వరకు నువ్వు ఏమీ తెలియనట్టుగా ఇలాగే నీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అప్పుడు నాన్న, నువ్వు, నేను ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు. తాతయ్య, అమ్మమ్మ, మావయ్య, అత్తయ్య వాళ్ళతో కలిసి అందరం హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను తల్లి. నాకు నీళ్లొదిలిన ఈ ఇల్లు నీళ్ళిచ్చి ఓదార్చేదాకా, అన్నీ మరిచి నీడనిచ్చేదాకా ఇక్కడే ఇలాగే ఉంటాను. అప్పుడు మీ నాన్న కల్లుడుగా ఈ ఇంట్లో స్థానం కలుగుతుంది. ఆయన ప్రాణాలకి ఈ ఇల్లే భరోసా కల్పిస్తుంది. నా కూతుర్ని మనవరాలిగా ప్రేమిస్తుంది. నీ ఒళ్ళో ఇలా తలపెట్టి పడుకొని ఎన్నాళ్ళయిందమ్మా? జానకికి నా మేనత్తకి ఏంది సంబంధం? అసలు పరిచయం కూడా లేని నా అత్తతో జానకి ఇంత దగ్గర అవడమేంది? ఆమె ఒళ్ళు అట్లా తలపెట్టి పడుకోవడమేంది? అంత గందరగోళంగా ఉంటది.